యాగాలు, హోమాలు చేస్తే అన్నీ కలిసొస్తాయి అని నమ్మే క్రమలో మరి ఎప్పుడూ యాగాలు, హోమాలు చేసే కేసీఆర్ గారు ఓడిపోయారు. ఎటువంటి యాగం చేయని రేవంత్ రెడ్డి గెలిచారు. మరి దీన్ని ఎలా చూడాలి అంటే మీరే ఇచ్చే ఆన్సర్ ఏంటి? రావణాసురుడు అపర శివభక్తుడు తల్లి అని చచ్చిపోయాడు. మనం చేసే హోమాలు, మనం చేసే యాగాలు మన కోసమా కాదా అనేది మనం 100 సార్లు ప్రజలకు చెప్పినా దాన్ని చూసే పరమాత్ముడు వేరొకడు ఉంటాడు తల్లి. ఆయన ఖాతాలో ఆయన ఏమనుకున్నాడు? నేను ఎంతటి దాన్నమ్మా చెప్పడానికి. అసలు మాధవీలతకి పాత బస్తీ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ, అంత అభిమానం అంటే ఏంటి? ఏం చెప్తారు మీరు? మీ పుట్టినీళ్ళు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? 25 ఏళ్ళు పుట్టి పెరిగానమ్మా అని చెప్తూనే ఉన్నాను అందరికీ. మరి ఇష్టం ఉండకేమవుతుంది? ఈ దేశం నుంచి అమెరికాకి వెళ్ళిపోయి దేశాన్ని మర్చిపోయే మనస్తత్వం కాదు నాది. పాత బస్తీ పుట్టినీళ్ళు కూడా మర్చిపోదలుచుకోలేదు అంతే. ముస్లిం మహిళల ప్రసవం కోసం మీరు కొంత సర్వీస్ చేశారు. ఆల్మోస్ట్ ఎంత 1008 మందికి మీరు ఫ్రీ సర్వీస్ చేయడం జరిగింది ప్రసవానికి సంబంధించి. ఈ సర్వీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? కేవలం మీ యొక్క మానవతా దృక్పథాన్ని చాటుకోవడానికి కోసమేనా, లేదంటే ఇంకేదైనా ఆశించి ఈ సర్వీస్ చేసి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది కనుక మీకు ప్రజలు ప్రశ్న వేసి ఉంటే కనుక వాళ్ళందరినీ మా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదవమని చెప్పండి వెనక్కి వెళ్ళి. పాత బస్తీలో ఉన్న ముస్లిం ఆడవాళ్ళు అని నేను వెయ్యలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత బస్తీలో ఉన్న ఆర్థికంగా వెనకబడిన స్త్రీలు తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే వాళ్లకు మేము నార్మల్ డెలివరీ ఫ్రీలో చేసి పెడతాము అని అన్నా.